Subscribe. Please subscribe. Please subscribe. subscribe Subscribe. Please Subscribe. please do subscribe Subscribe. subscribe subscribe. 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 subscribe Subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. వెల్కమ్ టు ద నేమ్డ్ రియాక్షన్ సిరీస్ సార్. మనం ఈ సిరీస్లో 10 నేమ్డ్ రియాక్షన్స్ విత్ ఇట్స్ ప్రీవియస్ బిట్స్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అందులో భాగంగానే రేమర్ రియాక్షన్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఎవరైనా చూడకపోతే నా డిస్క్రిప్షన్ ఆర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి నేమ్డ్ రియాక్షన్ సిరీస్లోకి వెళ్ళి రేమర్ రియాక్షన్ చేసి తర్వాత ఈ ఆబ్జెక్టివ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది సార్. సో లేట్ చేయకుండా ఆబ్జెక్టివ్ బిట్స్లోకి వెళ్ళిపోదామా. రేమర్ రియాక్షన్. ఓకే, ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకే, ఆల్రెడీ నేను ఈ వీడియో చేసి ఉన్నాను సార్, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి అప్లోడ్ కాలేదు. సో మళ్ళీ చేస్తున్నాను. ఓకే, అందుకు ఈ చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్లీజ్ డూ అడ్జస్ట్. ఓకే, ఇవన్నీ కూడా కేరూథర్, స్లైడిన్ అండ్ ప్రీవియస్ బిట్స్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఆబ్జెక్ట్ టైప్లో మీకు తీసుకొచ్చాను. వీటికి ఏమంటే నేను ఏబిసిడి అనే ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా మీకు ఆన్సర్స్ మనం క్రాక్ చేద్దాం. సో డోంట్ వెరీ అబౌట్ దాట్. ఓకేనండి. రేమర్ రియాక్షన్ అనగానే రియేజెంట్ గుర్తుపెట్టాలి మీరు. అక్కడ ఉన్న రియాక్టెంట్ ఏంటి, రియేజెంట్ ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి. ఓకేనండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రియేజెంట్ పెట్టి వెళ్ళిపోవాలి. రియేజెంట్ ఏంటి సార్? క్లోరోఫార్మ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కదా రేమర్ రియాక్షన్ అనగానే. అంతే కదా, ఫినాల్. ఓకే సార్, ఫినాల్ టు సాల్సిలిక్ ఆల్డిహైడ్ కదా సార్ అనుకున్నాం. అదేవిధంగా మనం చూసుకోవాలి CaCl3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అయితే మనకి ఏమవుతుంది, అక్కడ ఇంటర్మీడియట్ అనేది అలాగ ఫామ్ అయ్యి సాల్సిలిక్ ఆల్డిహైడ్ ఎలా ఫామ్ చేస్తుందో మనం ఆల్రెడీ మెకానిజంలో చూసున్నాము. ఒకసారి చూడకపోతే చూసి దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ మనం అప్లికేషన్ చేద్దాం. ఓకేనా. మనకు రేమర్ రియాక్షన్ తెలియక ముందు మనం ఏం చేస్తాం అనగానే CaCl3 OH- కనబడగానే మనం ఏం చేయాలి సార్? ఫామ్ చేసినట్లయితే మెకానిజం ఆల్రెడీ చూసాను, అయినా మరి ఒకసారి డిస్కస్ చేసి మనం వెళ్ళిపోతాం సార్. ఓకే, OH- అనగానే ఏమవుతుంది సార్? H- అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కదా బేసు. ఇప్పుడు ఏమవుతుంది సార్? CCl3 కదా సార్. దేర్ఫోర్ ఇక్కడ ఉన్నటువంటి 3 క్లోరిన్లో క్లోరిన్ అనేది బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి 1 క్లోరిన్ అనేది బయటికి పోతే ఇక్కడ కార్బీన్ అనే ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది కదా సార్. ఇది మోస్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి దిస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది. దీనికి ఇప్పుడు న్యూక్లియోఫైల్ కావాలి. మీ న్యూక్లియోఫైల్ ఎక్కడ ఉంటుంది సార్? మన దగ్గర ఉన్నటువంటి రియాక్టెంట్లో మనం నెతుక్కోవాలి సార్. రియాక్టెంట్ ఏంటి సార్? ఇక్కడ చూడండి, ఈనమైన్ సార్ కదా సార్. ఇది ఈనమైన్ అనుకుంటే ఈనమైన్లో ఎలా రియాక్ట్. ఓకే సార్, మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బీన్ ఇంటర్మీడియట్ అనేది మోస్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనుకున్నాం కదా. ఈ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఎలక్ట్రోఫైల్ అనేది న్యూక్లియోఫైల్తో అటాక్ అయినట్టయితే మనకి 3 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది ఇలా. దేర్ఫోర్ దాన్ని యాడ్ చేయండి సార్ అలాగా. దేర్ఫోర్ ఇలా వచ్చినట్లయితే 3 మెంబర్ రింగ్ వచ్చినట్లయితే చూడండి జాగ్రత్తగా, CCl. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే రింగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనుకున్నాం కదా సార్. ఇక్కడ ఉన్నట్టు లోన్ పేరు ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ క్లోరిన్ అనేది మోస్ట్ లివింగ్ గ్రూప్ కాబట్టి -Cl బయటకు పోతుంది. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఈ కార్బన్ బాండ్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది ఇలా. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ చూడండి, N డబుల్ బాండ్. ఓకే, సారీ ఫర్ దట్. ఈ కార్బన్ అనేది ఇలాగ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ డబుల్ బాండ్ కదండి. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చినట్లయితే ఇక్కడ ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి 5 మెంబర్ రింగ్ అనేది 6 మెంబర్ రింగ్ అవుతుంది. ఈ కార్బన్ ఎక్స్టెండ్ అవుతుంది కదా సార్. నేను డైరెక్ట్గా రాస్తాను చూడండి, 6 మెంబర్ రింగ్. ఓకే, 6 మెంబర్ రింగ్ అనుకుంటే ఇది 1 2 3 4 5 6 సార్. ఓకే, 1 2 దగ్గర కదా సార్ ఒక క్లోరిన్ ఉంటుంది. ఒక క్లోరిన్ బయటికి పోతే ఇంకో క్లోరిన్ ఉంటుంది కదా. చూడండి, ఇది 1 2 Cl. సింపుల్, అంతే అయిపోయింది సార్. మనకి ఏం ఫామ్ అవుతుంది మనకు వచ్చింది. ఇప్పుడు H3O+ వచ్చినట్లయితే ఆక్సిడేషన్ అదే కదా సార్. సెకండ్ రియేజెంట్ చూడండి, సెకండ్ రియేజెంట్ ఏమొస్తే మనకేమొచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ O అనేది ఫామ్ అవుతుంది ఇలా. ఇది మన ప్రోడక్ట్. సింపుల్, జాగ్రత్తగా మనం ఫామ్ అయినట్లయితే ఇక్కడ ఎక్కడో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కదా.
చూడండి ఒకసారి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఈ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి చూడండి 1 2 3 1 2 3 2 3 దగ్గర డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే 2 3 కదా, చూడండి జాగ్రత్తగా 1 2 3 కదండి. ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అవుతుంది కాబట్టి డబుల్ బాండ్ అనేది అక్కడ చూపించాలి మనం, అది మర్చిపోకూడదు. సో ఇది ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. చూడండి అక్కడ ఏమొచ్చాడు, ఇండోర్ టైప్ రింగ్లో ఇచ్చి దాని మీద CH3 అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అని చెప్పాడు సార్. అక్కడ A+B అన్నాడు జనరల్గా. అక్కడ A+B అనేది ఏమొస్తుంది అని మనం చూద్దాం. ఓకేనా, మనకు అనవసరం. చూడండి అక్కడ రీమర్టీమరా ఏదైనా అనవసరం. ఇది రియాక్టెంట్ ఇచ్చాడు కదా, రియాక్టెంట్ అనేది ఇలా ఇచ్చినట్టయితే సారీ CHCl3 ఒక బేస్ పొటాషియం టెట్రాహైడ్రాక్సైడ్ అనేది బేస్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది సార్ మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ పొటాషియం బేస్లో ఏమవుతుంది మనకి CCl2 అనేది కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయింది ఏం చేస్తుంది సార్ ఇక్కడ. ఓకే, అక్కడ A+B అన్నాడు చూసారా, ఇక్కడ A+B అన్నాడు అంటే 2 ప్రొడక్ట్స్ సరిపోతాయి. మనం చూద్దాం ఏ ఛాన్స్ ఏంటి, ఫస్ట్ ఛాన్స్ ఏంటి. మనం ముందు రియాక్షన్లో చూసినట్లయితే ఇది ఇక్కడ 6 మెంబర్డ్ 3 మెంబర్డ్ సైక్లిక్ రింగ్ అనేది ఫామ్ చేస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ ఒకటి చూద్దాం. ఓకే, దేర్ఫోర్ ఇది ఇలా, ఇది ఇలా, ఇది ఇలా. ఓకేనండి, ఇప్పుడు రింగ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. రింగ్ ఎక్స్పాండ్ చేస్తుంది. ఇది లీవింగ్ గ్రూప్ కాబట్టి పక్కన ఉన్న డబుల్ బాండ్ కూడా ఎగ్జామ్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఓకే, ఈ సింగిల్ బాండ్ అనేది ఇటు ఎక్స్పాన్షన్ అవుతుంది సార్. ఇది ఎక్స్పాన్షన్ అయితే జాగ్రత్తగా చూడండి, సింపుల్. ఓకే, ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడికి వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఈ బాండ్ అనేది ఇటు క్లీవ్ అయిపోతే ఈ 5 మెంబర్డ్ రింగ్ కాస్త 6 మెంబర్డ్ రింగ్ అయిపోతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 5 6 దేర్ఫోర్ 6 మెంబర్డ్ రింగ్ ఇలా వేసినట్లయితే 1 2 దగ్గర 1 2 3 4 5 6 1 2 దగ్గర ఏమవుతుంది సార్, డబుల్ బాండ్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ ఏముంటుంది 3 దగ్గర ఒక క్లోరిన్ ఉంటుంది. ఒక క్లోరిన్ అనేది బయటికి పోతుంది కదా ఇలా, ఈ కన్వర్షన్లో -Cl- అనుకుంటే 3 దగ్గర ఒక Cl- యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఇంకొకటి చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఈ సింగిల్ బాండ్ అనేది ఇక్కడ డబుల్ బాండ్ చేస్తుంది. దేనికి 3కి 4కి మధ్య. 3 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది సార్. ఓకే, ఇప్పుడు చూడండి రెసిస్టెన్స్ అనేది స్టెబిలైజ్ అవ్వడానికి హైడ్రోజన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి ఇక్కడ డబుల్ బాండ్ అనేది మైగ్రేట్ అయింది కదా సార్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఇలా మైగ్రేట్ అయిందంటే ఈ కార్బన్ దగ్గర ప్లస్, ఈ దగ్గర మైనస్, ఇక్కడ ఏమో ప్లస్, ఈ మైనస్ ప్లస్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యింది. ఇక్కడ ఏమో ఉంటుంది సార్, ఇక్కడ ప్లస్ ఉంటుంది అంతే కదా. ఈ బాండ్ కదా ఇటు మైగ్రేట్ చేసాం, అప్పుడు ఇక్కడ మైనస్, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ కలిపి ఇక్కడ డబుల్ బాండ్ అయ్యింది అంటే ఇక్కడ ఆబ్వియస్లీ ప్లస్ ఉంటుంది. దీన్ని స్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అయినట్లయితే మనకి రెసిస్టెన్స్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది సార్. ఓకే, ఇలా ఓకే రెసిస్టెన్స్ ఫార్మ్స్ అనేవి మనకి జాగ్రత్తగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. ఇంకో ఛాన్స్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. దట్ ఈస్ అ రెజోనెన్స్ ఫామ్ అనమాట. ఇది ఒక ప్రోడక్ట్. వాడు ఏమన్నాడు, ఇంకొక కూడా ఇచ్చాడు కదా, A+B అన్నాడు ఆప్షన్లో. ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి అని ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు మనం చూసుకోవాలి. అక్కడ ఏమి ఇచ్చాడని నేను రాయలేదు అనమాట. బి అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. బి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ లోన్ పేరు ఉన్నది అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నది అనుకోండి సార్, ఇండోర్ ఉన్నది అనుకోండి సార్. ఇలా ఇండోర్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ పేర్ అనేది ఇలా జరిగి ఇక్కడ ఈ బాండ్ అని జరిగి ఇక్కడ మైనస్ అనేది న్యూక్లియోఫైల్ అనేది మన కార్బన్ దగ్గరికి ఫామ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో CH వస్తుంది. ఎప్పుడు ఇక్కడ ఒక లోన్ పేర్ ఇన్వాల్వ్ కాంజుగేషన్లో ఉన్నట్లయితే. కానీ ఇక్కడ ఎటువంటి కార్బన్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో
రెజినెన్స్ బిట్వీన్ ద కార్బన్ అండ్ డబుల్ బాండ్ కాబట్టి బి ప్రోడక్ట్కి వచ్చే ఛాన్స్ లేదనమాట. బి ఈజ్ ద నిల్ నో ప్రోడక్ట్ అని వచ్చింది ఆప్షన్లో. ఏ అనేది ఈ ప్రోడక్ట్ ఇస్తాడనమాట. నేను ఆప్షన్ ఇవ్వలేదనమాట. ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మనకి రియాక్టెంట్ ఏమొస్తుందో చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఫిర్రో ఇచ్చాడు. A+B+C ఇచ్చాడు సార్. నేను అక్కడ ఆల్రెడీ రాసున్నాను. ఓకే, A+B అవి ఎలా వచ్చాయి మన మెకానిజం మీద చూద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ చూడండి. ఫిర్రోల్ కదా సార్. ఫిర్రోల్ మీద ఏమేసాడు, CHCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అంటే కదా సార్ రియేజెంట్. చూడండి, ఇలా పై క్వశ్చన్ కూడా చూపిస్తాను. ఇదే కదా క్వశ్చన్. ఓకే, CHCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. ఓకే, మనకు అనవసరం ఏమవుతుంది, CHCl3 CCl2 రియాక్షన్ అనవసరం. తర్వాత మనం చెప్తే టేమరా లేకపోతే ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ CHCl3 OH- కనపడగానే కార్బిన్ అనేది ఫామ్ అవుతుంది, మీకు ఐడియా ఉండాలి. ఈ కార్బిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది మనకి ఏమవుతుంది సార్, ఇక్కడ న్యూక్లియోఫైల్ని వెతుకుంటుంది. న్యూక్లియోఫైల్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం సార్. ఇక్కడ చూడండి, ఇది ఫిర్రోల్ రింగ్. ఓకే, ఒక ఛాన్స్ వచ్చేసి A+B+C అన్నాడు కదా సార్. ఒక ప్రోడక్ట్ ఎలా ఏర్పడుతుంది, మూడు ప్రోడక్ట్లు ఎలా ఏర్పడుతుంది చెప్తున్నాను మీకు. ఫస్ట్ ప్రోడక్ట్ మనకేంటి నేను చెప్పాను కదా, CCl2 అనేది 3 మెంబర్ రింగ్ ఏర్పడితే ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది. 3 మెంబర్ రింగ్ జాగ్రత్తగా ఎగ్జిస్ట్ చేయండి సార్. మనకి ఇక్కడ ఈ బాండ్ అనేది CCl. ఓకే, ఇప్పుడు రింగ్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి లోన్ పేర్ ఇన్వాల్వ్ అయిపోద్ది, పక్కన లోన్ పేర్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ కార్బన్ అనేది ఇలా బయటికి పోయి ఈ కార్బన్ మీదకి ఎక్స్పాన్షన్ అయ్యి క్లోరిన్ అనేది బయటికి పోతే ఈ 5 మెంబర్ రింగ్ అనేది 6 మెంబర్ రింగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఓకే, జాగ్రత్తగా రాయండి. 1 డబుల్ బాండ్ యాసిటీస్ వేయండి. 5 6 కదా, 1 2 3 4 5 6 5 6 దగ్గరే కదా సార్. 5 6 డబుల్ బాండ్. ఓకే, ఇక్కడ దీని దగ్గర డబుల్ బాండ్. ఓకే, అంతే కదా సార్. దేర్ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది, డబుల్ బాండ్ ఉంది కాబట్టి. ఈ రింగ్ ఎక్స్పాన్షన్ అయిపోయింది కాబట్టి 3 దగ్గర 1 2 3 దగ్గర క్లోరిన్ వస్తుంది అనమాట. ఓకే, ఈ క్లోరిన్ వస్తుంది. ఈ క్లోరిన్ ఇప్పుడు ఓకే, ఇలా జరిగినట్లయితే ఈ బాండ్ ఇలా వెళ్ళిపోయినట్లయితే ఎక్కడ ప్లస్ వస్తుంది సార్, 4th కార్బన్ దగ్గర ప్లస్ వస్తుంది. అంతే కదా సార్, అంతే కదా. ఈ బాండ్ ఇలా క్లీవ్ చేస్తుందంటే ఒక బాండ్ క్లీవ్ అయితే ప్లస్ మైనస్ ఏర్పడుతుంది కదా. ఓకే, ఈ కార్బన్ ఇలా విడిపోయినప్పుడు ఇక్కడ 4th దగ్గర ప్లస్ వస్తుంది. ఈ ప్లస్ని స్టెబిలైజ్ చేయడానికి, రెజొనెన్స్ స్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అయితే మనకి రెజొనెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. డైరెక్ట్ నేను చెప్పవచ్చు, కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తే మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే, NH ప్లస్ ఇక్కడ ఇది. ఓకే, ఈ NH అనేది ప్లస్ కదా, ఇక్కడ న్యూట్రలైజ్ అవ్వడానికి హైడ్రోజన్ అనేది న్యూట్రలైజ్ అయిపోద్ది కదా. సో పిరిడిన్ ఏర్పడుతుంది. పిరిడిన్ క్లోరైడ్ 3 క్లోరో పిరిడిన్ ఏర్పడుతుంది. ఇది 1 ఆఫ్ ద ఏ అనమాట. BC చూద్దాము. ఇంకో ఛాన్స్ ఏముంది చూడండి, ఇక్కడ ఇంకో ఛాన్స్. రింగ్ ఏర్పడకుండా న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవ్వాలి దీనికి. ఇది ఎలక్ట్రోఫైల్ కదా, ఇది న్యూక్లియోఫైల్ అటాక్ అవ్వాలి. జాగ్రత్తగా ఇలా చూసినట్టు ఇది బాండ్ కన్వర్ట్ అయితే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది కదా, ఈ మైనస్ దగ్గరికి ఇలా ఏర్పడుతుంది. దేర్ఫోర్ NH ప్లస్ ఇక్కడ డబుల్ బాండ్ యాసిటీస్ ఉంది, ఇక్కడ CCl2. ఓకే, ఇక్కడ CCl2 అనేది మళ్ళీ ఎలా మారుతుంది, మనం
ఫస్ట్లో చూసాం కదా సార్, ఫస్ట్ మెకానిజంలో చూసినట్లయితే ఫినాల్ టు కన్వర్షన్ ఆఫ్ ఫినాల్ టు సాలిసిలాహైడ్ చెప్పినప్పుడు మనకి ఎటువంటి కన్వర్షన్స్ ఉంటాయో సేమ్ కన్వర్షన్ అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు నెక్స్ట్ అటాక్ ఏంటి సార్, ఇక్కడ OH మైనస్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. మన దగ్గర బేస్ ఒకటి ఉంది కదా సార్, అక్కడ OH మైనస్ అనేది క్లోరిన్ దగ్గరికి రియాక్ట్ అయినట్లయితే ఏమవుతుంది సార్ మనకి, అప్పుడు ఇలా జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ OH మైనస్, ఓకే, మన దగ్గర ఉన్నటువంటి బేస్ అనేది ఇలా రియాక్ట్ అయినట్లయితే, దీని మీద రియాక్ట్ అయినట్లయితే క్లోరిన్ అనేది లీవింగ్ గ్రూప్గా మరో క్లోరిన్ పోతుంది. దేర్ఫోర్ NH ప్లస్ ఇక్కడ డబుల్ బాండ్, ఓకే, ఇక్కడ ClHOH, ఓకే. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇలా మైగ్రేట్ అయినట్లయితే మనకి ఈ పొజిషన్లో 3 పొజిషన్లో ఒక CH వస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనమాట. ఇలా ఇక్కడ ఇక్కడ న్యూట్రలైజ్ అయిపోతుంది సార్, మళ్ళీ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టు న్యూట్రలైజ్ అయిపోద్ది ఇక్కడ CHO, ఓకే. ఇంకొక ప్రోడక్ట్ ఏమొచ్చింది సార్ మనకి, పిరిడిన్ క్లోరైడ్ వచ్చింది కదా. ఇలా ఇంకో ప్రోడక్ట్ ఉండిపోయింది కదా సార్, ఇంకో ప్రోడక్ట్ ఛాన్స్ ఏంటి సార్, ఇక్కడ పిర్రోల్ న్యూక్లియోఫిల్ జనరేట్ అవ్వాలి. ఎక్కడెక్కడ న్యూక్లియోఫిల్ జనరేట్ అవుతుందో చూసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ న్యూక్లియోఫిల్ జనరేట్ చేసాం, అదొక ప్రోడక్ట్ అయిపోయింది. రింగ్ ఎక్స్పాన్షన్ అయిపోయింది, అదొక ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఎలా అంటే, న్యూక్లియోఫిల్ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే, జాగ్రత్తగా N అనేది రీప్లేస్ చేసుకున్నట్లయితే, N మీద ఉన్న లోన్ పేర్ అనేది రీప్లేస్ చేసుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇది చూడండి సార్ ఇక్కడ, ఓకే, ఇది ఇక్కడ కన్వర్ట్ అయ్యింది, ఇది ఇక్కడ కన్వర్ట్ అయ్యింది, ఓకే. ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఉన్న చూసారా, ఇది ఇక్కడ మైనస్ జనరేట్ అవుతుంది, అక్కడ న్యూక్లియోఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ రెజొనెన్స్ ఫార్మ్స్, వాటి యొక్క రెజొనెన్స్ ఫార్మ్స్, ఓకే. ఇక్కడ N డబుల్ బాండ్ NH ప్లస్, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ దగ్గరికి మన CCl2 అనేది ఎగ్జిస్ట్ అయిపోయినట్లయితే మనకి NH ప్లస్, ఇది ఒకవేళ H తీసిస్తే ఇక్కడ ప్లస్ పోతుంది అనమాట, ఓకే. దాని స్టెబిలైజేషన్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ CCl2 మళ్ళీ OH మైనస్ రియాక్ట్ అయ్యి మళ్ళీ క్లోరిన్ అనేది బయటికి పోయి ఈ పొజిషన్లో మనకి ఆల్డిహైడ్ అనేది వస్తుంది. Therefore టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయో చూడండి, ఇక్కడ NH కదా, డబుల్ బాండ్, దీని మీద ఇక CHCl3 OH మైనస్ రియాక్ట్ అయినట్లయితే ఇక్కడ ఒక పొజిషన్లో న్యూక్లియోఫిల్ జనరేట్ అయ్యింది, ఇక్కడ ఒక పొజిషన్లో న్యూక్లియోఫిల్ జనరేట్ అయ్యింది, కాబట్టి అక్కడ ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఒక ప్రోడక్టు ప్లస్ ఇది ఒక ప్రోడక్ట్. దేర్ఫోర్ రింగ్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది సార్, మనకి ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. టోటల్ 3 ప్రోడక్ట్స్ A ప్లస్ BC ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఏర్పడతాయి అన్నమాట, ఇక్కడ ఏర్పడతాయి, ఓకే. సేమ్ యాస్టీస్ మీరు మళ్ళీ కింద సేమ్ చూడండి సార్, ఇక్కడ డైసాచురేటెడ్ ఫిర్రోల్ ఇచ్చాడు, ఓకే. డైసాచురేటెడ్ ఫిర్రోల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్, మనకు ఆల్రెడీ ఫిర్రోల్ చేసాం కాబట్టి ఒక పొజిషన్ అనేది బ్లాక్ అయిపోయింది. ఒక బ్లాక్ అయిపోయినప్పుడు మనకి ఇంకో ప్రోడక్ట్ ఏమొస్తుంది సార్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి, CHCl, సేమ్ రియేజెంట్ డైరెక్ట్ రాయొచ్చా, CCl2 మైనస్ కదా, కార్బిన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కార్బిన్ అనేది 3 ఛాన్సుల్లో అనేసి ముందు ఓన్లీ ఏ సబ్స్టిట్యూట్ లేనటువంటి ఫిర్రోల్లో చూసాం. ఇక్కడ ఒక ఛాన్స్ మిస్ అయింది. ఏంటి ఒక ఛాన్స్ మిస్ అయిందంటే, ఇక్కడ ఆర్థో పొజిషన్లో ఒక ఛాన్స్ మిస్ అయింది కదా, అక్కడ ఏమైతే సార్ ఓన్లీ CCl2 అనేది అటాక్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా చూసినట్లయితే, మనం ఫస్ట్ దానిలో చూసినట్లయితే మళ్ళీ సేమ్ 3 మెంబర్డ్ రింగ్, ఓకే. 3 మెంబర్డ్ రింగ్, క్లోరిన్ అనేది అన్నీ కామన్. అప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తుంది సార్, డైరెక్ట్గా మీరు 5 మెంబర్డ్ రింగ్ని 6 మెంబర్డ్ రింగ్గా రాసి సేమ్ యాసిడ్స్ ఉన్న ప్రోడక్ట్స్ని మీరు అలా రాసుకోండి సార్. మిథైల్, ఓకే. అక్కడ చూడండి ముందు దాంట్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, 1 2 3 పొజిషన్లో క్లోరిన్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇది డౌట్ ఉంటే మెకానిజం మీరు బ్యాక్వర్డ్ చేసి మెకానిజం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే సేమ్ వస్తుంది సార్. ఇది ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఓకే. ఇంకొకటి ఏంటి, ఇక్కడ CHO వస్తుంది, ఓకే. ఇంకొక ప్రోడక్ట్ NH, ఓకే. NH బై సబ్స్టిట్యూట్
యాసిడ్ డైసబ్స్టిట్యూట్ పెట్టేసాం. ఇక్కడ CCl2 అనేది ఇలా రియాక్ట్ అయ్యి ఇక్కడ మైనస్ అనేది జనరేట్ అయ్యి దీనికి యాడ్ చేసి అయితే ఒక CH2 వస్తుంది అన్నాం కదా, ఇది ఒక ప్రోడక్ట్ అయిపోయిందా. ఇది ఒకటే కాబట్టి సేమ్. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ కదా ఇలా తిప్పి ఇక్కడ తిప్పినప్పుడు ఏమొస్తుంది, ఇంకో ఛాన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ కదా ఇందాక చేసాం కదా సేమ్ NHM ఈ ఓకే. ఇక్కడ ఉన్న లోన్ పేరు అనేది ఇలా జరిగి ఇది ఇలా జరిగి ఇక్కడ ఈ డబుల్ బాండ్ చూసారా, ఇక్కడ మైనస్ జనరేట్ అవుతుంది కదా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ N డబుల్ బాండ్, ఇక్కడ మైనస్. ఈ మైనస్ అనేది CCl2 దగ్గర రియాక్ట్ అవుతుంది కదా సార్, MCCl2. ఓకే, ఇక్కడ 2 కార్బన్ ఉన్నాయి కదా, ఇక్కడ H ఉంటుంది. సో ఇక్కడ యాసిడ్ డబుల్ ME. ఓకే, ఇక్కడ మరి న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవ్వడానికి చేయదు కాబట్టి ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్ C. 2 ప్రోడక్ట్లు A+B అనుకుంటే ఇది C అనమాట. ఇంకొక ఛాన్స్ లేదు కదా సార్ మరి ఇంకా ఇక్కడ. ఓకే, న్యూక్లియోఫైల్ మనం OH- అని రియాక్ట్ అయ్యి మళ్ళీ క్లోరిన్ పోయి ఓకే ఛాన్స్ లేదు కాబట్టి ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద 3 ప్రోడక్ట్స్. ఓకే, ఇది చూడండి సార్ ఇండోల్లో మళ్ళీ సేమ్ ఇంకా ఇందాక చూసాం కదా ఇక్కడ ఏమవుతుంది, ఇంకో ఛాన్స్ ఏంటి, ఫస్ట్ ఛాన్స్ ఏంటి, ట్రై 3 మెంబర్ రింగ్ ఏర్పడి వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్, ఇలా 5 మెంబర్ కాస్త 6 మెంబర్ రింగ్ అయ్యి 3 పొజిషన్లో క్లోరిన్ ఏర్పడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కాంజుగేషన్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఉండి ఇక్కడ CH2 ఏర్పడుతుంది. ఏంటి ఇలా ఇక్కడ CH2 అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక ఎందుకు జనరేట్ అవుతుంది అని చెప్పాను, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఇలా జరిగి అంటే నేను ప్రీవియస్ ఎగ్జామ్లో దీంట్లో చెప్పాను, ఫిరోల్లో చెప్పాను నేను. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఛాన్స్ లేదు కదా, సో బెంజిన్ రింగ్ ఉంది కాబట్టి ఛాన్స్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఓకే, ఇక్కడ ఛాన్స్ 2 పొజిషన్లో కూడా ఛాన్స్ ఉందనుకుంటే తప్పు అనమాట. ఎందుకు తప్పు అన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి బెంజిన్ రింగ్లో రెజినెన్స్ అనేది ఇంతవరకు యాక్సిడెంట్ అవ్వదు కాబట్టి ఈ ప్లేస్లో మనకి ప్రోడక్ట్ అనేది రాదు. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ అనుకోవచ్చు. ఓకే సార్, ఇదనమాట ఈ 2 ప్రోడక్ట్లు ఇలా ఏర్పడతాయి, వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ అనుకోవచ్చు అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఎందుకన్నాను, డైరెక్ట్గా ఇక్కడ CHO మీరు రాయకూడదు అనమాట. ఓకే, ఇక్కడ CHO పెట్టారంటే మళ్ళీ డీస్టెబిలైజ్ ప్రోడక్ట్ ఇండోర్లో డీస్టెబిలైజ్ ప్రోడక్ట్ అయిపోద్ది. ఇండోర్లో మీరు చూసుకున్నట్లయితే హెట్రోసైక్లిక్ సెట్ చేసుకున్నట్లయితే ఇండోల్ అనేది న్యూక్లియోఫైల్ ఎడిషన్ అనేది ఏ పొజిషన్లో జరుగుతుంది అంటే 1 to 3 పొజిషన్లో న్యూక్లియోఫైల్ అనేది కార్బన్ అనేది మోర్ స్టేబుల్ వన్ కంపేర్ టు రిమైనింగ్ పొజిషన్ అనమాట. సో మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఎడిషన్ అనేది C3 పొజిషన్లో జరుగుతుంది. ఓకే, అది అక్కడ వరకు. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూడండి సార్, డైరెక్ట్గా ఇచ్చాడు 5 మెంబర్ రింగ్ సైక్లోపెంటీన్ పెంటాడైయిన్లో ఏం జరుగుతుంది అని అన్నాడంటే ఇక్కడ చూడండి డైరెక్ట్గా వేరే ఛాన్స్ ఏం లేదు. మరి ఇంకా 3 మెంబర్ రింగ్ ఏర్పడిపోవాలి. అంతకన్నా ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి కార్బిన్ ఇంటర్మీడియట్ ఏర్పడాలి. ఇలా ఒకసారి ఇచ్చాడు. ఓకే, CHClFBr కదా, దీని మీద OH- CH ఫస్ట్ స్టెప్ 1 రాసినట్లయితే స్టెప్ 1 CHClFBr. ఓకే అండి, సరిపోయింది కదా, 3 4. ఓకే, OH- అయితే కార్బన్ అనేది హైడ్రోజన్ అప్రోచ్ చేసుకున్నట్లయితే కార్బన్ ఇక్కడ ఇవన్నీ ఏర్పడతాయి. F బ్రోమిన్, ఓకే, క్లోరిన్. ఈ మూడిట్లో బెస్ట్ లీవింగ్ గ్రూప్ ఏది సార్, క్లోరిన్ అనేది బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి ఈ -Cl- పోయి కార్బన్ అనేది ఇలా ఏర్పడుతుంది సార్ ఈ రెండిటితో F and Br. ఓకే, ఇది అనేది దేంతో అటాక్ అవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియోఫైల్తో 3 మెంబర్ రింగ్ అనేది ఏర్పడుతుంది. ఇలా జాగ్రత్తగా చూడండి సార్. ఓకే, CFBr. ఓకే అండి, ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా కన్వర్షన్ జరిగి ఈ ఎక్స్పాన్షన్ అనేది జరిగి రెండిట్లో ఏది ముందుకు పోతుంది అని మీకు తెలియాలన్నమాట. ఇందులో బెస్ట్ లివింగ్ రెండిట్లో ఏది, ఇది బెస్ట్ లివింగ్ గ్రూప్. ఫ్లోరిన్ అనేది
పూర్ లీవింగ్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ఫ్లోరిన్ అనేది ఫైనల్గా మనకి రింగ్ ఎక్స్పాన్షన్ సరిపోయి 1, 2, 3 పొజిషన్లో ఫ్లోరిన్ అనేది ఏర్పడుతుంది. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క ప్రోడక్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి CaCl2F కనిపడిందంటే ఖచ్చితంగా అది పూర్ లివింగ్ గ్రూప్ కాబట్టి ఫైనల్గా అదే ఉంటుంది అనమాట. దేర్ఫోర్ రెసిడెన్స్ ఫామ్ కూడా అయిపోద్ది కాబట్టి 1, 2, 3 పొజిషన్లో F ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి CaClBr2 Cl అనేది ముందు పోతే 2 Brలు ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఒక Br అనేది మిగులుతుంది. 3 పొజిషన్లో Br. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ అంతే చూడండి CHF2Cl ఇక్కడ ఎక్కడ న్యూక్లియోఫిల్ జనరేట్ అవుతుంది ఇక్కడ కదా సార్, ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ సారీ అది అన్న కాదు కదా, 3 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది. ఐ మీన్ 3 సైట్లో ఎక్సాన్ రింగ్ ఏర్పడతాయి కదా, 5 మెంబర్ రింగ్ అనేది 6 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది కదా ఇలా. ఇంకా 3 పొజిషన్లో ఫైనల్గా ఏది ఉంటుంది F, పూర్ లివింగ్ గ్రూప్ కాబట్టి F ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ 2 క్లోరిన్లు ఒక Br ఉంది కాబట్టి ఫైనల్గా ఏముంటుంది పూర్ లివింగ్ గ్రూప్ కాబట్టి Br అనేది పూర్ లివింగ్ గ్రూప్ కాబట్టి మనకి ఫైనల్గా Br ఉంటుంది. ఇక్కడ చూడండి F Br ఇచ్చాడు కాబట్టి ఫైనల్గా పూర్ లివింగ్ గ్రూప్ రెండిట్లో ఏది F కాబట్టి F అనేది ఉంటుంది. ఇలా రెసిడెన్స్ మనం చూసుకోవాలి, సింపుల్గా మనం ఐడెంటిఫై చేస్తూ పోవాలి. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది, ఇక్కడ ప్రీవియస్ బిట్ అది సార్, ఇది గేట్లో ఇచ్చాడు, ఇది ఆప్షన్స్ నేను రాయలేదు. CaCl3KOH అన్ని పొజిషన్లో కూడా బ్లాక్ అయిపోయింది కదా, ఈ పొజిషన్లో జనరల్గా మనం ఏం చెప్తాం, రేమటేమన్ రియాక్షన్ అనగానే ఏం చెప్తాం సార్, మనకు ఫెనాల్ కన్వర్టెడ్ టు ద సాల్సిల్డిహైడ్ అంటే ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ ఆల్డిహైడ్స్ ఏర్పడతాయి. ఆర్థో పొజిషన్లో మోర్ స్టెప్ బికాస్ ఆఫ్ ద ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఆర్థో పొజిషన్లో ఛాన్స్ లేదనమాట బికాస్ ఆఫ్ మెథైల్ గ్రూప్స్ అనేవి లాక్ చేశారు కాబట్టి ఓన్లీ ఈ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడే మన ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడే మనకి కార్బీన్ అనేది అటాక్ అయ్యి మనం రెగ్యులర్ మెకానిజంలో యాడ్ అయ్యి ఇక్కడ CHO అనేది ఏర్పడుతుంది యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఇక్కడ ఆర్థో ప్రోడక్ట్ అనేది ఏర్పడడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇది మన టోటల్ రేమటేమన్ రియాక్షన్ యొక్క టోటల్ ఆబ్జెక్టివ్ బిట్స్. సో యాజ్ యువర్ ఫేవరెట్ టెస్ట్ యువర్ క్వశ్చన్ ఇస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్తగా చూసినట్లయితే ఇది 2012 డిసెంబర్ 12లో ఇచ్చారు, జాగ్రత్తగా చేయండి. CaCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వేస్ ఫాలోడ్ బై పెరాక్సైడ్ వేసాడు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో దీని యొక్క సొల్యూషన్ రివ్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. subscribe. Please subscribe. Please subscribe. subscribe Please subscribe. Subscribe. please do subscribe Subscribe. subscribe Subscribe. Subscribe. subscribe Subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.